చార్లీ కిర్క్ అమెరికాలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మార్మోగుతున్న పేరు. వయసు 31. కమిట్మెంట్ మాత్రం చాలా పెద్దది. అందరిలా ఆలోచన కాదు, అంతకు మించి జనరేషన్నే షిఫ్ట్ చేసేందుకు యూనివర్సిటీలే వేదికగా ప్రయాణం మొదలుపెట్టారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్లో కీలక భాగస్వామి అయ్యాడు. చెప్పాలంటే 31 ఏళ్లకే చరిత్ర సృష్టించాడు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయనకు అభిమానిగా ఉన్నాడంటే కిర్క్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. చార్లీ కిర్క్ ప్రపంచంలో ఇలాంటి ఐడియాలజీ ఉన్న మనిషి చాలా అరుదు. ఎంటర్‌ప్రెన్యూర్, మీడియా పర్సనాలిటీ, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు, ఫిలాసఫర్, గైడ్, మోటివేషనల్ స్పీకర్. ఒక్కటేమిటి, వీటికి మించిన వ్యక్తిత్వం చార్లీ కిర్క్. అమెరికా యూత్ లో ఓ ప్రభంజనంగా మారాడు. యూత్ ఐకాన్ అయ్యాడు. ఏ యూనివర్సిటీకి వెళ్లినా వేలాది మంది స్టూడెంట్స్ ఆయన అడుగులు అడుగు వేశారు. ఇంత చేసిన చార్లీ ఏజ్ జస్ట్ 31 ఏళ్లు మాత్రమే. నిండైన ఆత్మవిశ్వాసం, చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే మనస్తత్వం, చావంటే భయం లేదు. ఇలా ఎన్ని క్వాలిటీస్ చెప్పుకుంటూ వెళ్లినా అది ముగియదు. అంతటి పవర్ఫుల్ గా మారాడు చార్లీ. సెప్టెంబర్ 10 యూటా వాలీ వర్సిటీలో ఆయన్ను రాబిన్సన్ అనే వ్యక్తి కాల్చి చంపేశాడు. ఈయన బతికి ఉంటే అతి చిన్న వయసులో అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యుండేవాడేమో, అంతటి పవర్ఫుల్. ప్రపంచంలోని అతిపెద్ద యూత్ కన్సర్వేటివ్ ఆర్గనైజేషన్ ను నడపడం అంటే మాటల. ఇంత చిన్న వయసులో మిగతా స్టూడెంట్స్ వెంట నడిచేలా చేసుకోవడం వెనుక ఆయన మాటల్లో పవర్ ఉంది, చేతల్లో తెగువ ఉంది, భవిష్యత్పై స్పష్టమైన ఆలోచన ఉంది. అద్భుతాలు ఊరికే జరగవు. సమాజాన్ని నడిపించేందుకు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు వస్తారంటారు కదా, ఇది అమెరికన్లకు చార్లీ కిర్క్ అలా ఆశాకిరణమయ్యాడు. అమెరికన్ సాంప్రదాయ వాదాన్ని ప్రచారం చేశాడు. మనం ఉంటున్న ప్రపంచం వేరు, మనం ఆలోచించాల్సింది వేరు అంటూ సరికొత్త స్ఫూర్తిని రగిలించాడు. ఏదో ఒక రోజు తనను చావు వెతుక్కుంటూ వస్తుందని కిర్క్ మొదటే ఊహించాడు. అనుకున్నదే జరిగింది. ఘోరం జరిగిపోయింది. చార్లీ కిర్క్ ఎప్పుడు అమెరికన్ల మధ్య లేడు. కాల్పుల్లో చనిపోయాక అతడి పేరు మరింత మార్మోగుతుంది. అమెరికన్లనే కాదు, ఇతర దేశాల్లోనూ ఎవరి చార్లీ కిర్క్ అన్న సర్చింగ్లు పెరిగాయి. అతడి ఐడియాలజీని చూసి వారివా అనుకుంటున్నారు. అమెరికన్లకి ఫస్ట్ ప్రయారిటీ అన్నది కిర్క్ వాదన. అందులోనూ సాంప్రదాయవాదం, అమితమైన దేశభక్తి కిర్క్ ను ముందు నడిపాయి. ఆయన వెనుక లక్షల మంది ఫాలో అయ్యేలా చేసింది. ప్రజలు మాట్లాడడం మానేసినప్పుడు హింస ప్రారంభమవుతుందన్నది చార్లీ కిర్క్ చెప్పిన చివరి మాట. అవును, ఇప్పుడు అతడి విషయంలోని ఈ మాట నిజమైంది. ఒక యూనివర్సిటీలో స్వేచ్ఛా ప్రపంచం, అమెరికా గ్రేట్ అన్న విషయాలపై మాట్లాడుతుంటే కాల్ చేస్తారా? ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తారా? కిర్క్ వ్యతిరేకులకు ఫేస్ టు ఫేస్ డిబేట్ కు వెళ్లే ధైర్యం లేదు. అందుకే దొంగచాటుగా కాల్చి చంపేశారు. ఫ్రీ మార్కెట్స్, ఫ్రీ స్పీచ్, ట్రెడిషనల్ అమెరికన్ ఐడియాలీ ఆయన అస్త్రాలు. డొనాల్డ్ ట్రంప్ కీలకంగా భావించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ ను ముందుండి నడిపించింది చార్లీ కిర్కే. నిజానికి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర కిర్క్దే ఎక్కువగా ఉంది. అంతా తెరవెనుకే ఉన్నాడు. ఏ పదవి కోరుకోలేదు, తాను లీడర్ అని చెప్పుకోలేదు. జస్ట్ సింపుల్ లివింగ్. కాకపోతే ఎక్కువ మందిని ప్రభావితం చేసే ఆయుధం అతడి దగ్గరే ఉంది. స్వయంగా ట్రంప్ కూడా కిర్క్ గురించి మాట్లాడడం, ఆయన్ను పొగడడం, చనిపోయాక తీవ్ర విచారం వ్యక్తం చేయడం, అమెరికా జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశాలివ్వడం, ఇవన్నీ ఏమనుకున్నారు? చార్లీ కిర్క్ వేసిన చెరగని ముద్ర ఇది. చార్లీ కిర్క్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేదు. ఒక్కడిగా మొదలై లక్షల మంది అనుచరులతో ప్రభంజనమే సృష్టించాడు కిర్క్. కన్సర్వేటివ్ యూత్ మూవ్మెంట్ ను రీడిఫైన్ చేశాడు. 18 ఏళ్ల వయసులోనే, అంటే 2012 బిల్మార్ట్ గోమర్తో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించాడు. దీని మిషన్ కాలేజీ క్యాంపస్లలో అమెరికన్ సాంప్రదాయవాదాన్ని ప్రచారం చేయడం. మొదటి సంవత్సరంలోనే 100కు పైగా బ్రాంచీలు ఏర్పడ్డాయి. 2016 ట్రంప్ క్యాంపెయిన్ లో యూత్ మొబిలైజేషన్ లో కీ రోల్ పోషించాడు. ప్రస్తుతం టీపీయూఎస్ఏకు 2500+ కాలేజీలు, స్కూల్ క్యాంపస్లలో అనుబంధ విభాగాలున్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద యూత్ కన్సర్వేటివ్ నెట్వర్క్ గా మారింది. ఇందులో చార్లీ కిర్క్ మ్యాజిక్ చాలా ఉంది. అదే ఆయన్ను ఉన్నత స్థానంలో నిలిపింది. చార్లీ కిర్క్ ఏ లక్ష్యం కోసం పనిచేశాడో అదిప్పుడు సరిగ్గా మధ్యలో ఉంది. అతడు తుపాకీ కాల్పులకు బలవకపోయి ఉంటే అమెరికా పరిస్థితి మరోలా ఉండేదంటారు. ట్రంప్ రెండో టర్మ్లో కిర్క్ ఇమేజ్ వైట్ హౌస్లో విపరీతంగా పెరిగిపోయింది.
నెక్స్ట్ జనరేషన్ అమెరికాను చూసేందుకు కిర్క్ ఇప్పుడు బతికిలేడు. కానీ ఆయన ఆశయాలు మాత్రం అమెరికన్ల మెదళ్లలో కదులుతూనే ఉన్నాయి. అదే చార్లీ కిర్క్ మ్యాజిక్. ట్రంప్ రెండో పదవీ కాలంలో కిర్క్ ప్రభావం చాలా పెరిగింది. ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టడానికి కేవలం 2 రోజుల ముందు ఈ ఇద్దరు కలిసి గోల్ఫ్ ఆడారు. అంతటి సాన్నిహిత్యం. కిర్క్ గురించి జేడీ వ్యాన్స్ రాసిన నివాళిలో చాలా కీలక విషయాలను ప్రస్తావించాడు. 2024లో తాము గెలవటానికి మాత్రమే సహాయం చేయలేదని, మొత్తం ప్రభుత్వాన్ని నియమించడంలో తమకు సహాయం చేశాడని రాశారు వ్యాన్స్. అంటే వైట్ హౌస్ పై కిర్క్ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కిర్క్ స్వలింగ వివాహాలు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. క్రైస్తవ జాతీయవాదం కోసం వాదించాడు. అమెరికన్ల దారి ఇది కాదు అని మైండ్ సెట్ మార్చే ప్రయత్నంలో మధ్య వరకు చేరుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయాణం శాశ్వతంగా ఆగిపోయింది. ఇప్పుడు కిర్క్ ఆశయాలను అదే ఫోర్స్ తో ముందుకు తీసుకెళ్లేవారెవరు? 1993లో చికాగో శివారులో జన్మించిన కిర్క్ చిన్నతనం నుంచే యాక్టివ్. 18 ఏళ్ల వయసులోనే పత్రికలకు వ్యాసాలు రాశాడు. పాఠశాలల్లో జరుగుతోన్న వ్యవహారాలపై తన మనసులో ఉన్న విషయాలను పంచుకున్నాడు. కిర్క్ తండ్రి ఆర్కిటెక్ట్, తల్లి ఫినాన్షియల్ ట్రేడర్. కిర్క్ హైస్కూల్లో ఉన్నప్పుడు రొనాల్డ్ రీగన్ ఇన్ఫ్లుయెన్స్ తో కన్జర్వేటివ్ అయ్యాడు. స్టూడెంట్స్ గవర్నమెంట్ లో యాక్టివ్ అయ్యాడు. కాలేజ్ డిగ్రీలు వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అన్నాడు. అలాని ఊరుకోకుండా తన సక్సెస్ స్టోరీని బిల్డ్ చేశాడు. యూత్ ఐకాన్ గా మారాడు. తాను స్థాపించిన టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ గేమ్ మార్చేశాడు. వెల్లువల విరాళాలు వచ్చి పడుతున్నాయి. మీ వెంట మేమున్నామంటున్నాడు. కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్కు అమెరికా అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. చార్లీ కిర్క్కు ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను త్వరలోనే ప్రదానం చేస్తామన్నారు. చార్లీ ఈ తరం వాళ్లలో ఓ గొప్ప యోధుడు. స్వేచ్ఛ కోసం పోరాడాడు. అమెరికాలోని లక్షలాది మందికి స్ఫూర్తి. చార్లీ మాటలు యువతలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నాయి. అది ముగిసే అధ్యాయం కాదు. మెరుపు వేగంతో మరింత ముందుకెళ్లేలా స్ఫూర్తి కలిగించాడు. ఆలోచన రగిలించాడు. 2016 ఎలక్షన్లో టీపీయూఎస్ఏ ద్వారా యూత్ ఓటర్లను యాక్టివేట్ చేసి ట్రంప్ కు సపోర్ట్ పెంచాడు. 2024 ఎలక్షన్లో స్వింగ్ స్టేట్స్ అంటే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ లో మ్యాజిక్ చేశాడు. 47% ఓట్లు ట్రంప్ కు తెచ్చి విజయానికి కీలకమయ్యాడు. ట్రంప్ అతన్ని యూత్ కన్జర్వేటివ్ లీడర్ గా ప్రశంసించి రిపబ్లికన్ మీటింగ్లలో స్పీచ్లకు ఇన్వైట్ చేశాడు. సో కన్జర్వేటివ్ పాపులిజం వేవ్ ను సృష్టించి ఫ్రీ స్పీచ్ డిబేట్స్, ర్యాలీలతో యూత్ మైండ్ సెట్ ను షిఫ్ట్ చేశాడు చార్లీ కిర్క్. సోషల్ మీడియాలో కిర్క్ కు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కన్జర్వేటివ్ మీడియాను ట్రాన్స్ఫార్మ్ చేసి యూత్ కు ఫ్రీ స్పీచ్ వారియర్ గా ఐకాన్ స్టేటస్ సంపాదించాడు. చార్లీ చనిపోయాక టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సంస్థకు 54,000కు పైగా కొత్త చాప్టర్స్ రిక్వెస్ట్లు వచ్చాయి. ఏఐ సోషల్ మీడియా యుగంలో యూత్ పాలిటిక్స్ ను రెవల్యూషనైజ్ చేశాడు కిర్క్. ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్మాన్ రచనలను ఫాలో అయ్యాడు. స్వేచ్ఛ మార్కెట్ ఎకానమీని నరాన నింపుకున్నాడు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూ ఆయన్ను స్టార్ట్ చేసింది. రిపబ్లికన్ ఉద్యమంలో యువ గొంతుగా అతన్ని నిలబెట్టింది. కిర్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నుంచి ప్రేరణ పొందాడు. చార్లీ కిర్క్ స్కూలింగ్ లో బేస్బాల్ అంటే ఇష్టపడేవాడు. ఆటలు అతడి పట్టుదలను స్నేహితులు గుర్తు చేసుకున్నారు. ఇది టర్నింగ్ పాయింట్. ఇది సంస్థ నడపటంలో కీలకంగా ఉపయోగపడింది. అంటే క్రమశిక్షణ, అవిశ్రాంతత, సవాల్ నుంచి వెనక్కు తగ్గటానికి ఇష్టపడకపోవటం ఆయన్ను మిగతా వారిలో కంటే భిన్నంగా నిలపగలిగాయి. కిర్క్ ఎప్పుడూ ఏ అధికార పదవికి పోటీ చేయలేదు. ప్రభుత్వ పదవి చేపట్టలేదు. వైట్ హౌస్ లో రెడ్ కార్పెట్ స్వాగతమున్నా తన బాధ్యతల నుంచి బయటకు రాలేదు. బతికి ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు మాత్రం అయ్యుండేవాడు అన్నది ట్రంప్ నుంచి మిగతా వారంతా చెప్తున్న మాట.